ఇంపార్టెంట్ అయిన ఒక వచన భాగాన్ని నేను మీతో చెబుతాను. మీరు కొంచెం దీని మీద ఆలోచన చెయ్యండి. ఏమండి, ఆలోచన చేయండి. ఎక్కువసేపు చెప్తాను అని అనుకోవద్దు. అలాగని చెప్పి తక్కువసేపే చెప్పేస్తాడు అని అనుకోవడానికి కూడా వీల్లేదు. మంచి వాక్యం, కొంచెం వింటారని ఆశపడుతున్నాను. ఆదికాండం చూడండి అమ్మా, ఆదికాండం 14వ అధ్యాయం, ఏమండి 21వ వచనాన్ని ఒక్కసారి చదువుతారా? సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నువ్వే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము చదవండి. నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. సరే, ఇందులో చిన్న విషయం వినండి, అందరూ కూడా ఇటు చూడండి. చాలా చక్కటి సందర్భం ఇది. ఇప్పుడు ఇదిగో నా దగ్గర ఇది ఏమంటారు, ద లివింగ్ బైబుల్. ఇదిగో ఇక్కడ ఇందులో ఏమి రాశాడు అంటే, సొదొమ రాజు అబ్రహాము గారి దగ్గరికి వచ్చాడు. అతనితో పాటు ఇంకా ముఖ్య సేనాధిపతి ఆలయంలో ఉంటారు కదా, వచ్చాడు. వచ్చి అబ్రహాముని ఒక్కటి సింగిల్గా వచ్చాడు అనుకోకండి, ఓ రథం మీద ఏమంటే గొప్ప పరివారంతో తాను వచ్చాడు. వస్తూ ఏం చేశాడు అని అంటే, బంగారం, వెండి, చాలా విలువైనవి అవన్నీ తీసుకొని వచ్చాడు. తమిళ బైబిల్లో, మలయాళంలో అలా రాయడు నేను చూశాను. వచ్చి ఏమన్నాడంటే, అబ్రహాము గారి దగ్గరికి ఎందుకు వచ్చారు అని అబ్రహాము గారు గబగబా వాళ్ళ కోసం బయటకు వచ్చాడు. అమ్మా వినండి, చాలా చిన్న పాయింట్ చెప్తాను, వినండి. బయటకు వచ్చాడు. బయటకు రాగానే, అదే నువ్వు మొన్న యుద్ధం చేసావు కదా, అక్కడ 5 రాజుల్ని చెదగొట్టి పడేసేసావు, వాళ్ళందరినీ చెల్లా చెదురు చేసి పడేసావు. అసలు నీకు ఇంత బలం ఏంటి, నీకు ఇంత ఇది ఉండడం ఏంటి? ఇది గాక ఏది ఆ యుద్ధం చేసినప్పుడు చాలా మంచివి అన్నీ అది ఈ బైబిల్లో రాశాడు. ద బ్యూటీ ఆఫ్ ద సిటీ, ద బ్యూటీ ఆఫ్ ద ల్యాండ్, ఆ ప్రాంతానికి సంబంధమైన వాటిని, అందమైనవి, విలువైనవి, గొప్పవి అవన్నీ కూడా తెచ్చుకున్నావు. అట్లాగే లేకపోతే ఆ దేశానికి చాలా విలువైన ప్రజలను నువ్వు తెచ్చేసుకున్నావు. అందుచేత ఓ పని చేయి సార్, మీతో మేము వాదించడం కాదు, గొడవకి రాలేదు. ఓ పని చేయండి, మీకు ఏం కావాలో నేను ఇస్తా. బంగారం మూటలు ఉన్నాయి, వెండి బస్తాలు ఉన్నాయి, ఇంకా ఆస్తులు ఉన్నాయి, ఏం కావాలో అవి ఇస్తా. కానీ మీరు చేయాల్సింది ఏందో తెలుసా? మీ దగ్గర ఫైటర్స్ ఉన్నారు, యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు, బాగా గట్టోళ్ళు ఉన్నారు, వాళ్ళని నాకు ఇచ్చేయండి. అది అతని యొక్క అది ఆ కోరిక. అప్పుడు నిజంగా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు? అబ్రహాము గొర్రెలుగా కాపాడుకునేవాడు, గొర్రెలు కాపరిగా ఆయన తన మంద ఆయన ఉండేవాడు. అదే లోతు గురించో లేకపోతే ఇంకా ఏదో మనం ఆలోచన చేస్తే మొత్తానికి తాను చేసిన పని గట్టోడు, ఈ మనిషి మామూలోడు కాదు, ఇతడు నాకు ఎలాగా సరెండర్ అవుతాడు అన్నట్టుగా ఒక యాంగిల్లో ఏం చేసి ఉండాలి? నీకు బంగారం ఇస్తా, విలువైనవి ఇస్తా. అప్పుడు నువ్వేం చేయవచ్చు? ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ఇవి తీసుకొని ఏది అక్కడ ఇన్ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో తెలుసా? భలే చక్కగా రాశారు, చాలా చక్కగా ఉంది. నేను తీసుకొచ్చిన వాటిలో నీకు నచ్చినవి తీసేసుకో, అలాగే ఏది తీసుకొని నీ వాటిలో నుంచి నాకు కావలసినవి ఇచ్చేసేయాలి. అంటే ఎలాగుందంటే, నా వాటిలో ఏదైనా నువ్వు తీసేసుకోవచ్చు, అలాగే నీ వాటిలో ఏదైనా నాకు ఇచ్చేయాలి.
అర్థమవుతుందా? ఎవరైనా చేస్తారా? ఇలాంటి ఒక ఆఫర్ వచ్చింది. ఆఫర్ అంటే తెలుసా? ఆఫర్ అంటే ఎలాగా? ఇప్పుడు మనకి లోన్ ఆఫర్ వచ్చింది. ఎవడో ఒక ఆయనేమో ఏమంటే ₹1,00,000 లోను ఇస్తామండి అంటే ఇంకొకడు డబుల్ ఆఫర్ ఇస్తానంటాడు. ఆఫర్ అనగానే మనము తీసుకోవచ్చు, నిర్ణయం చేసుకోవచ్చు. ఏదో దాంట్లో వచ్చే లావాదేవీలు కష్టమో నష్టమో మనమే పడాలి. ఇప్పుడు ఇతనేమో ఏమండి జయం వచ్చినా విజయం వచ్చినా ఏదొచ్చినా నేను యుద్ధానికి వచ్చేసానో లేకపోతే నేనేదో తెచ్చేసానో నేనేదో ఇదంతా కలిగి ఉన్నానని నా మీద పడి నువ్వు అనుకుంటున్నావు. ఇక ఓ మాట విను సార్ అని ఏమన్నాడో తెలుసా? రాజుగారి దగ్గర ఏమన్నాడో తెలుసా? నీ దగ్గర నుంచి నాకు ఏది వద్దు. ఏమన్నాడమ్మా? నీ దగ్గర నుంచి నాకు ఏది వద్దు ఒక్కటి. రెండవది, పోనీ నువ్వు నన్ను ఏదో ఇచ్చి ఒక టైం వచ్చేటప్పటికి ఈ అబ్రహాము గొప్పవాడు అవ్వడానికి కారణం ఎవరు అంటే సొదొమ రాజు అనే మాట, ఆ మాట నీకు ఉండకూడదు. నేను ఎక్కడి నుంచో అన్నీ వదులుకొని దేవుని కోసం వస్తే ఇప్పుడు నాకు ఈ ఆశ చూపిస్తున్నావు, ఎర్ర చూపిస్తున్నావు, నాకు ఇవి నా ముందు పెట్టావు. ఖచ్చితంగానండి ఇక్కడికి వచ్చేటప్పటికి చాలామంది అమ్మ ఇప్పుడు దేవుళ్ళకి మీరు వచ్చాక మీకు ఇప్పుడు నేను అంటున్నా వినండి, బయట వాళ్ళు మీకు ఆఫర్ ఇస్తారు. దేవుడిని వదిలేసేయండి, ఏం చేయాలి? మళ్ళీ మాతో చెప్పండి అబ్బా, మాతో కలిసిపోండి, లేకపోతే ఇప్పుడు ఏవో వచ్చినాయి కదా వెనక్కి వచ్చేసేయాలి. మీరు ఇంతకుముందు మూలాలేంటి? ఇంతకుముందు మీ మూలాలేంటి? ఇంతకుముందు మీ వెనక చరిత్ర, మీ దాంట్లో ఎవరైనా ఏది ఇట్లాగంటూ దేవునిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? మీ నుంచే ప్రారంభమైంది. మీరు ఇప్పుడు ఏం చేయాలి? వెనకకు రండి, మీకు ఏం కావాలో చెప్పండి. సొదొమ రాజులాగే ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు అనుకుందాం సార్, నీకు డబుల్ రేషన్ కార్డు ఇస్తాడట. ఇప్పుడు ఏం చేస్తారు? ఆఫర్ ఉంది. మరి ఇప్పుడు ఆఫర్ అంటే తెలుసా? ఇప్పుడు ఒక్క చీర కొంటే ఎన్ని చీరలు ఇస్తానంటున్నాడు? 3 ఇస్తాడట. అప్పుడు ఏం చేస్తాం? ఒక్క చీర కొనే దగ్గరికి వెళ్తామా, 3 చీరలు వచ్చే దగ్గరికి వెళ్తామా? అర్థమవుతుందా? ఒకటి కొంటే 1+2 అని అంటున్నాడు. ఒకటి కొంటే 2 జతలు ఇస్తాను. ఏది ఎక్కువగా మనం ఏమి ట్రై చేస్తున్నాం? కాకపోతే సీరియస్గాను చెప్తున్నాను, ప్రేమగాను చెప్తున్నాను, చివరి దినాల్లో మీరు దేవుని పిల్లలుగా ఉండడం చాలా కష్టం. అర్థమవుతుందా? అందుకే ఎవడు పడితే ఆడు క్రైస్తవుడిగా ఉండలేడు. ఇలాంటి ఆఫర్స్ చాలా వస్తాయి. ఇలాంటి ఆఫర్స్ వచ్చేటప్పటికి ఏమవుతారో తెలుసా? ఏమవుతారు? ఖచ్చితంగా అసలు మేము దేవుడి దగ్గరికి రావడమే గొప్పలు అవ్వాలని వచ్చాం, మేము ఐశ్వర్యవంతులు అవ్వాలని వచ్చాం, చాలా అలాగా అయ్యో ఇవన్నీ దేవుడే మీ ద్వారా పంపించాడు సార్, అక్కడ పెట్టండి, మీకు ఎందుకు అక్కడ పెట్టండి, రైట్. ఎంతమంది ఉన్నారో అబ్రహాము లెక్క వేసేసి ఎంతమంది ఉన్నారో ఆయన దగ్గర? 300 అంతేనమ్మా? 380నమ్మా? రండి, కావాలంటే మళ్ళీ ట్రైన్ అప్ చేస్తాను, మళ్ళీ అలా చేసుకుంటాను అన్నాడా? మీకు అర్థమవుతుందా? వింటున్నారా? మీకు ఆఫర్ వస్తే కనుక మీరేం చేస్తారు? దేవుడిని వదిలేస్తారా? చెప్పాలి, నిజంగా చెప్పండి. ఏది పులు వస్తే కాస్తారా? కష్టాలు వస్తే ప్రభు కోసం ఉంటారా? మరి ఇప్పుడు అయ్యా ఈ సిచ్యువేషన్ దగ్గర దేవుడు ఇక్కడ ఏం కనబడలేదు. అధ్యాయం అయిపోయింది, ఆఖరికి అయిపోయింది, చివరికి అందులో ఆ అధ్యాయం 14వ అధ్యాయం క్లోజ్ అయిపోయింది. మరి దేవుడు ఇతనికి ఏమి ఇస్తాను అంటే ఇప్పుడు ఇతను ఎవరిని నమ్మాడు? దేవుణ్ణి ఎంత నమ్మాడు? ఓ మాట ఆలోచన చేయండి. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి ఏమైందట? నీతిగా. 15వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి ఇంకా వెళితే కనుక మనకు అవి చదువుతాం. ఒక్క మాట చెప్తున్నా సార్, నీకు ఎవరైనా ఆశ చూపించి దేవుడిని వదిలేయాలి అని అంటే కనుక ఏ యాంగిల్లో ఎట్లాంటి మనిషి వచ్చినా ఏమన్నా సార్ అంటే బైబిల్లో కొంతమంది ఉన్నారు సార్, పెద్ద పెద్దోలే, నా వెంక చూడండి అమ్మా, చాలా విలువైన వాళ్ళే, ఏం లేదు, సరే నువ్వు ఊరికి నా వెనకబడుతున్నావు, మరి నేను నిన్ను చేసుకోవాలంటే మరి మీ దేశంలోకి వస్తాను నేను,
మాకంటూ ఆచారాలు ఉంటాయి, మా పద్ధతులు మాకు ఉంటాయి, మరి అవి చేసుకోవచ్చు అంటే అవన్నీ చేసుకోవచ్చు. ఎవడేమంటాడు, నేను ఉన్నాను కదా, నాకన్నా పైన ఎవడో అధికారులు ఏడు కదా అని అనుకున్నాడు ఎవడో. అది అహాబు చివరికి ఎంత కీడు చేశాడు సార్. నేను ఒక్కటే రిక్వెస్ట్ కోరుతున్నా మిమ్మల్ని, అమ్మా ఈ ఆఫర్ వచ్చింది, ఈ ఆఫర్లో మీరు ఏం చేస్తారో ఇప్పుడు మాత్రం నిర్ణయం తీసుకోవాలి. ఉంటారా దేవుని కొరకు? ఏమండి, దేవుడు కొంతమందిని భలే టెస్ట్ చేస్తాడు సార్. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చదివితే కనుక చాలామంది యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయారట. ఎందుకు వెళ్ళిపోయారు? ఈయన కూడా ఉంటే ఏం దొరకదని చెప్పేసి వెళ్ళిపోయారట. కానీ మీకు తెలుసా అమ్మ, నా మాట వింటున్నారా? ఇక మిమ్మల్ని నేను చూస్తున్నా, కరెక్ట్గా ఉంటే దేవుడితో ఉండండి. బయటికి వెళ్ళి ఎగస్ట్రాలు చేసుకుంటూ మందిరానికి వచ్చి నంగిలాగా ఏదో నటించేటట్టుగా ఈ యాసాలు మానేయండి. అలా లేకపోతే అంటే నేను అంటున్నా, ఇక్కడ దేవుని బిడ్డలకు కనబడడం, బయటికి వెళ్ళాక సండే బ్రదర్స్ మండే అదర్స్ లాగా ఉంటే కాదు. నీ ముఖం ఒకసారి చూసుకో. ఎవరి కోసం నువ్వు ఏది దేవుని మందిరానికి వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు? నేను అంటున్నా, నీ కానుక కాదు ఇక్కడ ముఖ్యం, నువ్వు ఇక్కడ కనిపించాలి అని కూడా నేను కూడా అంటలే. ఒక్కటే రిక్వెస్ట్, బతికితే అబ్రహాం లాగా బతికయ్యా. ఒక్కటే ఆయన సవాలుగా మాట అన్నాడు ఏంటంటే, నువ్వు నన్ను ఒక ఐశ్వర్యవంతుడిగా చేసావనే మాట ఉండకూడదు. అలాగా ఒక మాట ఆయన ఏమన్నాడో తెలుసా? ఆకాశమును భూమిని సృష్టించిన ఆయన తప్ప నన్ను ఎవరు కూడా ఏం చేయొద్దు, ఐశ్వర్యవంతుడిగా చేశాడనే మాట అది నీ చరిత్రలో ఉండకూడదని చెప్పాడు. చాలామంది దేవుని దగ్గరికి వచ్చాక ఇదిగో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తారో తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చాం. నేను చెప్తున్నా ప్రాక్టికల్గా, నా వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్తున్నా. నేను ప్రభువులోకి వచ్చాను, ఏ రోజు నేను ప్రభువుని ఇల్లు అడగలే. ఏ రోజు కూడా ప్రభువా నాకు ఇల్లు ఇవి, ప్రభువా నాకు ఇది చెయ్యి అది చెయ్యి అడగలే. ఒక్కటే నేను అనుకునేవాడిని ఏంటంటే, నా బైబిల్ నా ఈ వెనకాల ఉండాలి, ఎప్పుడు తెలిసిన చోటల్లో బతుకున్నంత వరకు వాక్యం చెప్పాలి. ఒకవేళ చచ్చిపోయాను అనుకోండి, ఆ బైబిల్ని బట్టి క్రైస్తవ సమాజ్ చేస్తే చాలు అనుకునేవాడిని. కానీ ఏం సార్, నాకంటూ దేవుడు దాచి ఉంచాడే. 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏది 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతాం. ఏమని? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు పేదవాళ్ళుగా ఉంటే ఆయనకి నచ్చదు, దరిద్రులుగా ఉంటే ఆయనకి నచ్చదు. నేను చెప్తున్నా, మీ మాట మీరు వినండి. అబ్రహాము సవాలుగా అంటే ఇప్పుడు ఎంత దేవుణ్ణి రుచి చూస్తే, ఎంతగా దేవుణ్ణి అర్థం చేసుకుంటే, ఎంతగా దేవుడంటే అవగాహన అయితే, అబ్రహాం ఒక రాజుగారి ముందు నాకేం అక్కర్లే నువ్వు అంటే మామూలు ఎవరైనా ఒకవేళ ఇస్తే వద్దు అని అన్నామంటే దానికి పెద్ద పట్టింపు ఉండదు. ఇప్పుడు ముందు ఎవరు నించున్నారు? రాజుగారు. సొదొమ రాజు అని ఉందా ఇంగ్లీష్లో? తెలుగులో ఉందమ్మా. సొదొమ రాజు ఈజ్ ద కింగ్. ఆయన ఒక రాజు అయి ఉండి ముందు సైన్యముతోటో లేకపోతే పెద్ద పెద్ద పరివారంతో వచ్చి గొప్పగా ఈ అబ్రహాము నా మనిషి అయిపోతాడు అని అనుకుంటే, అబ్రహాం ఏం చేశాడంటే, అబ్బాయ్యా నీవేంటి నీ దగ్గర పెట్టుకో, నీ దగ్గర చెప్పులు వారైనాను, ఈవెన్ ఒక చిన్న దారపు పోగైనా ఐ డోంట్ వాంట్ అని నాకు అవసరం లేదు అని ఎప్పుడైతే అట్లా ఆపేశాడో, నేను అనుకుంటాను ఉదయం వచ్చి ఉండాలి. ఎవరు? సొదొమ రాజు వచ్చి ఉండాలి. కావాలంటే అన్నం తింటారా, మధ్యలో అన్నం పంపించి ఉండాలి, లేకపోతే మంచినీళ్ళు కావాలా పంపించి ఉండాలి, ఇంకా ఏదో ఛాయ్ ఇచ్చి ఉండాలా ఇచ్చి ఉండాలి. అన్నీ చేసిన సాయంత్రం వరకు రాజు ఒకవేళ ఈ మనిషి ఏం మనిషిరా బాబు అంటే మీకు అర్థమవుతుందమ్మా? ఏం సార్, మన దేవుడు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని కొరకు బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారబ్బా? ఎంతమంది? అంతేనమ్మా, అంతేనమ్మా. మీకు అర్థమవుతుందమ్మా? ఈ వాక్యం మీకు కూడా వచ్చునుగాక, మీకు కూడా వచ్చునుగాక. నేను ఇప్పుడు అబ్రహాం గారి గురించి చాలా పాయింట్లు చెప్పాలి అని ఆశ ఉంది. కాకపోతే అబ్రహాం ఒక్కటే సవాలుగా, ధైర్యంగా, బలంగా, శక్తివంతంగా ఒకే ఒక మాట అన్నాడు, నన్ను ఒకవేళ గొప్పవాడిని చెయ్యాలి అనుకుంటే ఆకాశమును భూమిని సృష్టించిన ఆయన చెయ్యునుగాక. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అప్పుడు ఆయన చేయడం వల్ల ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువులు, సంతతి వంశాలు దీవించబడ్డాయి అని బైబిల్లో చదువుతాం. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఓకేనా? ఇక ఆయన గురించి మనకు చాలా విషయాలు ముందు రోజుల్లో మనం చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు. చాలా ప్రత్యేకమైనవి ఉంటాయి. ఎందుకంటే ఆయన అంతగా దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. 20వ అధ్యాయం ఎక్కడ ఆదికాండం 7వ వచనంలో చదివితే ఆయన ప్రవక్త. ఏమండి, అబ్రహాము యొక్క జీవితంలో ఈవెన్ ఆయన్ని పట్టించుకున్నాడు, తన భార్యను పట్టించుకున్నాడు, తన పని వాళ్ళను పట్టించుకున్నాడు, తాను ఉండాల్సిన ఏరియాని పట్టించుకున్నాడు అనేది బైబిల్లో తరచుగా మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది బైబిల్ వాక్యాల్లో ఇలాంటి ఇంకో ఆఫరు బైబిల్ గ్రంథంలో యోసేపు గారి దగ్గరికి వచ్చింది. యోసేపు గారి దగ్గర ఎలా ఉంది అంటే 39వ అధ్యాయం ఆదికాండం 39లో 7వ వచనం చదువుతారా? 7వ వచనంలో ఏం రాశాడు అక్కడ? ఆమె అతని మీద కన్ను వేసెను. ఏం చేసిందట చెప్పండి అబ్బా. కన్ను వేయడం అంటే ఏంటంటారు? కన్ను వేసిందట అంటే కన్ను కొట్టిందంటారా? ఎట్లాగంటారు? కన్ను వేసిందట అంటే మీకు అమ్మ వినండి, ఆడోళ్ళైనా మగాళ్ళైనా దేవుడు మనకిచ్చిన భార్యను బట్టి, భర్తను బట్టి దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీకు అర్థమవుతుందా? ఏదో చింత చచ్చినా పులుపు సావలేదని ఇంత వాక్యాలు వింటున్నారు. మీరు దైవికంగా బ్రతకకపోతే మొట్టమొదట ఒళ్ళు మండేది, బాధపడేది నేను. ఇదే లోకంలో నేను చెప్తున్నా. ఇప్పుడు దగ్గర 40 సంవత్సరాల పరిచర్యలో ఉంటూ నేను గమనిస్తున్నా, నాకు ఉడుకు రక్తం, కుర్రతనం ఉండేది. రకరకాల ఎన్నో మాట్లాడేవారు. అంటే నేను అంటున్నా, రకరకాల వాటిని దాటుకొని ఈ దేవునితో బ్రతకడం అది గొప్ప విషయంగా భావిస్తే గనుక నీ జీవితం ధన్యంగా ఉండునుగాక. ఇప్పుడు ఆఫర్ వచ్చింది ఇతనికి. ఏమైనా ఆఫర్ వచ్చింది? రే అని రోజు అతను పట్టించుకునేదట. అమ్మ ఇది 10వ వచనం చదువుతారమ్మ. 10వ వచనంలో ఏం రాశాడో తెలుసా? ఇక ఇతనికి ఆఫర్ వచ్చింది. ఆవిడ రెచ్చగొడుతుంది. ఏంటి అలా చూస్తున్నావు ఊరికయ్యా, నీకు తెలియట్లేదు నేను ఎలాగ ఉంటానో తెలుసా, నేను ఎంత బాగుంటానో తెలుసా, తెగ వర్ణించేసుకుంటుంది ఆ పిచ్చిమోకుంది. ఏమండి, కన్నేసిందట. 10వ వచనంలో దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను. ఏం మాట్లాడుతుంది సార్? ఏం మాట్లాడుతుంది చెప్పండి అమ్మ. ఈ ఫోన్ పిచ్చుగాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో నా ఎంక చూడరా, కంప్లైంట్ ఇవ్వండి. ఫోన్ తయారు చేసేవాడు కంప్లైంట్ ఇచ్చి చచ్చిపోతున్నాను ఫోన్ లేకపోతే. ఇంత చిన్న సైజు ఫోన్ చెవులోనే ఫిక్స్ అయిపోవాలి, ఇక్కడ త్వరగా చచ్చిపోవాలి ఇలాంటి. మీకు అర్థమవుతుందో లేదో? ఏదో ఎటకారం అనుకుంటున్నారు. నీకంటూ నీ రూపంలో కొడుకును కన్నా, కూతుర్ని కన్నా, నీ రూపంలో పిల్లలు ఉన్నారు, నీ రూపంలో ఆల్రెడీ. సార్ సీరియస్గా చెప్తున్నానని అనుకోకండి, మీ రూపంలో ఆల్రెడీ దేర్ ఈజ్ ఎ చిల్డ్రన్స్ ఉండి కూడా నువ్వు పనికి మాలినోళ్ళలాగా, పనికి మాలిన దానిలాగా ఏదయ్యా ప్రతిరోజు ఎవరితోటో మాట్లాడతావు, ఎవడు ఏ అమ్మాయితోటో మాట్లాడతావు. ఏమొచ్చింది మీకు? ప్రతిరోజు ఇక్కడ తెలుగు బైబిల్లో చదివితే కనుక దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. మీ ఫోన్లు నేను ఎంక్వైరీ చేయాలని నాకు ఉండదు, నా ఫోన్ మీరు చూడాలనుకున్నది. పైన మాత్రం ఒకటి రికార్డు చేస్తున్నాడు ఆయన. ఫోన్ ద్వారానే అని కాదు, ప్రస్తుతానికి ఇదే ఒకటి ఎడుతున్నది ఇక్కడ. ఇది కాకపోతే వేరే వాడు ఫోన్ ద్వారా ఫోన్లు మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు. ఏమోనబ్బా నేను చెప్తున్నా, ఆ మధ్యలో ఎవడో ఫోన్ చేస్తాడు, మీ పెళ్ళి అయిందండి అని అడుగుతున్నాడు. ఏదో ఎవడో ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి పెళ్ళి అయిందండి మీకు, ఏంటి అదా ఫోన్ ఎత్తగానే మీరు సింగిలా అని అడుగుతుంది. ఊరునైనా లోకం ఎలా మారిపోయిందో చూసారా? ఇప్పుడు యోసేపుకి ఒక ఛాన్స్ వచ్చింది. ఏ ఛాన్స్ వచ్చింది ఎవరికి తెలియదు. ఎందుకంటే యోసేపు కంటే పెద్దోళ్ళు ఆ ఇంట్లో లేరు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే అక్కడ 11వ వచనంలో 11వ వచనం కాదు సార్, అది 39 అమ్మా 9వ వచనం అమ్మా. ఏం రాశాడు అక్కడ? 9 కాదు 8వ వచనంలో, ఆ ఇంటిలో నాకంటే పైవాడు
లేడు. యోసేపు కంటే పైయోడు లేడట. అప్పుడు యోసేపు ఏదైనా తప్పు చేశాడు అనుకో, ఏం పర్లేదు, ఎవరు చెప్తారు, ఎవరికెళ్ళి చెప్తారు వాళ్ళు? ఏంటంటే అలా ఉంది. ఇప్పుడు ఒక ఛాన్స్ ఎలాగొచ్చిందంటే, అమ్మా నేను చెప్తున్నా, పేరైతే చెప్పక్కర్లేదు కానీ ముఖాలు కనిపించేటట్టుగా ప్రవర్తించకూడదు. చాలా బాధగా ఎంత దేవుణ్ణి బతిమాలితే ఇట్లాంటి వాక్యాలు వస్తాయి తెలుసా. అన్ని చోట్ల ఇంత ధైర్యంగా ఎవడో చెప్పడు సార్. అయ్య బాబు గట్టిగా మాట్లాడితే మందిరం మానేసేవాడు మానేని, మందిరం మానేస్తారనే నాకు బాధ లేదు. మందిరములాగా నువ్వు దేవుని కోసం బతకకపోతే నువ్వెందుకు మందిరానికి వచ్చేది? ఇంతలాగా వచ్చావు, నీ భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అయినా వేరే వాడు నాతో మాట్లాడకపోతే చచ్చిపోతాను. యోసేపు దగ్గరికి ఆవిడ పొతీఫరు గారి భార్య రోజు సతాయించి దినము, తెలుగు బైబిల్లో రాసిన పాయింట్ అది, దినము మాట్లాడేదట. మాట్లాడినా కూడా యోసేపు గారు సెట్ అవ్వలే. ఏటితను ఈ కుర్రోడు ఎంత ట్రై, ఎందుకంటే ఆవిడ వయసు ఎంత, ఏమండి ఈయన వయసు ఎంత, కుర్రగాడు. ఎవరైనా కుర్రోళ్ళని రెచ్చగొడగానే, ఎవరైనా యవనస్తుల్ని రెచ్చగొడితే భవిష్యత్తు ఏం తెలియదు కానీ వెంటనే వెళ్ళిపోయి ఏమండి అక్రమ సంబంధమో చెడు జీవితమో పడిపోతారు ఇందులో. కానండి కొంతమంది ఈ బైబిలును ఎరిగిన వాళ్ళు కాపాడబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యోసేపు వింటలేదు. ఆ ఇంట్లోనే ఆ యజమానికి తెలియదు, పొతీఫరోకి నా భార్య ఎట్లాంటిది కాదు, ఇప్పుడు యథార్థంగా ఉండడం లేదు, అతనికి తెలియదు. తెలిసి ఉంటేనా ఏం జరుగుద్దంటే అవి జరుగుతాయి, కానీ తెలియలేదు. ఆవిడ కరెక్ట్ అనుకుంటాడు. ఏమంటే తర్వాత ఏమండి ఆవిడ ఇంకో మాట ఏముందంటే 10వ వచనంలో, సరే అయ్యా నువ్వు నా మనిషిగా ఉండిపో అంటుందట. ఏమంటుందండి అంటే ఎక్కడైనా ఎప్పుడైనా మనము ఏమండి ఇచ్చిపుచ్చుకునేటట్టు, లేకపోతే నాకు కష్టం వస్తే నువ్వు వెంటనే నాకు బ్యాంకులోంచి అమౌంట్ పంపేటట్టు, లేకపోతే ఇయ్యే నా ఇంకా చూడండి సరదా అనుకుంటున్నారు. ఉంటే కరెక్ట్గా బతకండి, లేకపోతే నేను అంటున్నాను నీలాంటి చెత్తగాడు ఈ మందిరానికి వచ్చి రోజులు ఇలా గడుపుతానంటే నేనైతే చెప్తున్నాను, నేను చచ్చన్న పోతాను కానీ యథార్థంగా ఉండాలి అని నా కోరిక అంతే. పిల్లల్ని కన్నాం, కుటుంబాలు ఉన్నాయి, నీ జీవితాలు జీవిస్తున్నాం, దేవుడు నీకు ఏదో పంచి పర్వణంలాగా చేతికి 5,000 నోటికి వెళ్ళేటట్టు బంగారం లాంటి భోజనం పెడుతున్నాం. ఏమంటే దేవుడు పెట్టట్లేదమ్మా, మనకి పెట్టట్లేదా? ఈ రోజు కూడా ఈ వయసులో కూడా అన్నం తింటా ఉంటే నెయ్యి వేసుకొని తినాలన్నంత ఆరోగ్యం ఇచ్చాడంటే మామూలుడా దేవుడు? ఏమంటే చాలామంది ఇప్పటికే చాలామంది నెయ్యి అవాయిడ్, కారం అవాయిడ్, ఉప్పు అవాయిడ్ అన్నీ దూరం పెట్టి తుప్పులాగా చప్పిడి మెతుకులు తింటే, కానీ దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మరి ఉప్పు కారం తింటున్నాం కదండి అని అంటే, ఉప్పు కారం తిన్నా కూడా కుదురుగా ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. నా మనిషిగా ఉండిపోవయ్యా అని అడిగింది. నీకు ఏం కావాలి? స్థలాలు కావాలా, పొలాలు కావాలా, ఇల్లు కట్టించినా ఏం లేదు, సార్కేం తెలియక్కర్లా, నువ్వు మాత్రం నాతో ఉండిపోవాలి, నా మనిషిగా ఉండిపోవాలి. వీళ్ళు రోజు ఎన్ని రోజులు రా బాబు, దినము మాట్లాడేదట. చివరికి యోసేపు సార్ అన్నాడు, నేను ఈ ఇంట్లో నాకన్నా పయ్యోడు ఎవరు ఉండరు, అయినా కూడా నువ్వు నన్ను సతాయిస్తున్నావు, నేను ఇలాంటి దుష్కార్యం చేయడానికి నేను మీరు అనుకున్నట్టు మనిషిని కాదు, నేను దేవుని మనిషిని అని అన్నాడు సార్. వినండి అమ్మా, మీరెవరికైనా ఒకవేళ ఇదో మీ ఇంటికి ఎవరినైనా పిలిచి ఓ ముద్ద ఎట్టినా, లేదా ఎప్పుడైనా ఛాయ్ ఇచ్చినా, కాఫీ ఇచ్చినా, లేదా ఎవరికైనా ప్రేమ చూపినా బైబిల్ ప్రకారంగా ఉండనివ్వండి బతుకు. అలా లేకుండా ఆడికే ఉందిలేండి, ఆడికి నేను ముద్దెడితే చాలు నా మనిషి అయిపోతాడు, లేవా? ఇప్పుడు బైబిల్లో యోసేపు గురించి అదే జరుగుతుంది. తర్వాత ఇతను వంగట్లేదు, లోబట్టలేదు, ఆఫర్ ఇచ్చాను నన్నే ఇచ్చేసుకుందామన్న వద్దంటాడేంట్రా బాబు ఈడెవడరా అని అనుకొని అటు చూసి ఇటు చూసి ఎవరు లేనప్పుడు ఏం చేసిందో తెలుసా?
పట్టేసిందని రాశాడు. తెలుగు బైబిల్లో అదే ఉంది, అక్కడే ఉంది. ఏది 12వ వచనంలో పట్టేసిందట. పట్టేస్తే కూడా బట్టలైనా వదిలేసుకొని పారిపోయాడు బయటికి. ఏమండే, పారిపోతే ఆయనకైనా సొంత ఇల్లు ఉందనుకుంటున్నారు ఏట అక్కడ? ఆ ఏరియా మనిషి కాదుగా. పట్టేశారు, మళ్ళీ అతను పట్టేశారు. మళ్ళీ ఏమందో తెలుసా, ఇక ఎంత దరిద్రపు లక్షణాలు కలిగి ఉండి కూడా పైకి బైబిల్లో ఏం రాశాడో తెలుసా? ఏం సార్ అక్కడ 14వ వచనం ఆఖరిలో ఏం రాశాడంటే, ఆమె ఏం చేసిందట, ఈడొచ్చాడు, అదే ఇగో ఆ కుర్రగాడు ఆడు మంచోడు అనుకున్నా, వాడు వచ్చాడు, వస్తే నేను కేకలేసాను అంటుందట. ఏం చేసిందట? ప్రతి వాళ్ళకి చెడ్డ జీవితంలో ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు మీరు చెప్పేది పోలీసు వాళ్ళు వింటారా, వీళ్ళు చెప్పేది నిజం చెప్పేది వీళ్ళ మాట వింటారా? అంటే ఇప్పుడు ఇంత దరిద్రం ఒకటి ఏడుతుంది కదా, మీకు అర్థమవుతుందా? ఏమన్నా అంటే చేసిందంతా మహాతల్లి కొంప తగలెట్టేద్దామని చూసింది. ఏమండి, అయ్యయ్యో భోజనం పెడుతూ ఉంటే ఆ భోజనం ఆ యజమాని తింటా ఉంటే, నా ప్రియుడు తినాలి, ఎవరు యోసేపు తినాలి. ఇక్కడ ఎవరు తినాలనుకుంటుంది? పిచ్చమాకుంది. అమ్మా వాక్యం చెప్తున్నానమ్మా, దేవుని తరపున ఇట్లాంటి ఒక స్పిరిట్ ఇక్కడ నడుస్తుందమ్మా. మర్యాదగా నేను చెప్తున్నాను, వినాను అని అనుకునే చెత్త ఎవరైనా ఉంటే కనుక ప్రభు త్వరగా వాళ్ళ మందిరం మానిపించేసేయాలి. ఒకటి నా రిక్వెస్ట్, అది ఆడ మగాని నేను అనను, కానీ నా ప్రభు కంటే కూడా నువ్వు బతికే బతుకులో తేడాగా ఉంటున్నావేమో జాగ్రత్త. నేనైతే రిక్వెస్ట్ కోరుతాను. ఆ కేకలు వేసిందట, కేకలు వేయగానే అలా ఆయన వచ్చి ఇదే నేను గట్టి కేకలు వేయడం వల్ల ఆడు పారిపోయాడు. పారిపోయినాడు, ఎందుకు పారిపోయాడు అనేది బైబిల్లో ఉంది, మీరు చూడండి సార్. పారిపోయాడు అతను. ఆడెవడనుకున్నా క్రైస్తవుడు. ఆడెవడట అంటే తప్పు చేసేదంతా కూడా ఇటు సైడ్ ఉన్నా కూడా ఎవరి మీద పెట్టేస్తున్నారు? ఏదైనా ఉంటే ఆడు క్రైస్తవుడు కదా, మరి వాళ్ళు ఎబ్రీలు కదా, ఇక అలాగా. కానండి ఏమండే, ఇతను వెళ్ళిపోయాడు, సరే పట్టేసుకున్నారు, రాజ సంబంధమైన జైల్లో వేశారని 20వ వచనం. అమ్మ 20వ వచనంలో ఏం చదువుతున్నాం? మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీ బంధింపబడు చెరసాలలో వేయించేశాడట. అంటే రాజుగారు ఖైదీ లాంటివి అంటే అందులోకి వెళ్ళినోడు తిరిగి రాడు. చచ్చాడో బతికాడో కూడా అడగడానికి రైట్స్ ఉండవు. అంటే మామూలు జైళ్ళు ఇలాంటివి ఉంటే చూడొచ్చు, ఏ శనివారమో వెళ్ళి. కానీ ఇలాంటి వాడిని ఆ జైల్లో వేశారు. ఎందుకు వేశారు ఇప్పుడు? ఏంటండి కారణం? ఏంటండి? ఆఫర్ వచ్చింది, అది రెచ్చగొట్టింది, నాతో ఉండంది, నా జీవితంలో నువ్వు రారా బాబు అని అంది. అంటే కూడా నేను రాను అని అన్నందుకు. అయ్యా నేను చెప్తున్నా, ఇలాంటి ఆఫర్ కనుక ఒకవేళ మనకు వస్తే ఏం చేస్తారు? నన్ను రెచ్చగొడతా ఉన్నారు, నిన్ను రెచ్చగొడతా ఉన్నారు, అప్పుడు ఏం చేస్తావు? ఉంటావా? చెప్పాలి. మరి మనం ఉద్యోగాలు చేసే దగ్గర రెచ్చగొట్టే వాళ్ళు లేరబ్బా? రెచ్చగొట్టరమ్మా. ఉద్యోగాలు చేసే దగ్గర అయ్యి బాబు ఎంత సూపర్ డ్రెస్ అండి బాబు, భలే ఉందండి బాబు ఈ డ్రెస్ని పొగిడేస్తారు, మనల్ని పొగిడేస్తారు. మన బ్యాంకు ఖాళీ అయ్యాలి, మన బతుకులు నాశనం అవ్వాలి, అంతలాగా పొగిడే గ్యాంగ్ ఉంటారు. ఏమో, నేను దేవుని వాక్యం చెప్తున్నాను, నా ప్రభు ఈ వాక్యం కూడా పనిచేయునుగాక. నాశనమైన గోతులో పడకముందే మనము దేవుని మందిరానికి వచ్చామనగానే, అందుకే తెలుగు బైబిల్లో ఏం రాశాడంటే, మీరు సహోదరులుగాను సహోదరులుగాను ఒక్క ఇంటి బిడ్డలుగాను మనము ఉండాలి అని రాశాడు. నిజంగా చెప్తున్నాను, మన పిల్లలకి ఎప్పుడు మంచే జరుగునుగాక. అర్థమవుతుందా? నేను ఎవడో ఒకడు వేరే మెసేజ్ పెట్టినందుకు నేను ఊరుకోలేదు, ఆడిది చూశాను, వెంటనే ఆడు ఇంటి ముందుకు వెళ్ళి నిలబడ్డా. ఎవడరా నువ్వు, ఎంత ధైర్యం రా నీకు ఇలాగా అని నిలబడ్డా. మందిరం మానేసే నువ్వు అంటే ఎందుకు అనాల్సి వస్తుంది? ఇప్పుడు ఇది చూడు సార్, ఇక్కడికి ఒకటి డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ మనుషులు ఏం చేస్తారు? అది చాలండి, నేను అసలు మందిరానికి వచ్చిందే డబ్బు కలిగిన అవ్వాలి, ఆస్తిపరుని అవ్వాలని వచ్చాను, అదేదో మీరే ఇక్కడ తెచ్చిపెట్టారు కాబట్టి ఓకే, మీకు ఏం కావాలో అన్నీ మా మనుషులు ఇచ్చేస్తాం, మమ్మల్ని ఇచ్చేస్తాం, నన్ను ఇచ్చేసుకుంటా అని అబ్రహాము వెళ్ళలేదు. ఇక్కడ రెండవ వ్యక్తి ఎవరో తెలుసా? అక్కడ కాకపోతే ఇక్కడ. అర్థమైందా? ఈ ఏరియాకి వచ్చేటప్పటికి ఇంచుమించుగా నేను ఒక ఏరియాలో ఒక ఆయన నాకు ఒక బైబిల్ ఇచ్చాడు.
కొన్నానులేండి, అది ఊరికే తీసుకోవడానికి ఇష్టం అనిపించలే. కానీ వాడు కేవలం మహా పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి అని అంటారు. కానీ లేదో చెత్త ఓ మనిషిని పట్టుకొని బైబిల్ వదిలేసి సేవ వదిలేసేసాడండి వాడు. నా దగ్గర ఉన్నప్పుడు బైబిల్ ఇక్కడే, ఆ బైబిల్ ఎప్పుడు చూసినా కూడా దేవుడా దేవుడా దేవుడా. ఇప్పుడు భూమి మీద ఇక్కడికి వచ్చేటప్పటికి చాలామంది అమ్మ దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం నా భర్తకి చెందునుగాక, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం నా భార్యకి చెందునుగాక. మీకు అర్థమవుతుందా? బయట రకరకాలు. నా దగ్గర ఒక బిల్డర్స్ లాగా బిల్డింగ్లు కట్టేవాడు దగ్గర పనిచేసిన ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చింది. వచ్చి అయ్యగారు నా కోసం ప్రార్థన చేయరా అంది. ఏంటమ్మా అంటే, ఎక్కడ ఉంటారు మీరు అంటే, ఇగో ఇక్కడ ఫలానా ఏరియాలో నాకు అక్కడ 2 ఫ్లాట్స్ ఉన్నాయండి అంది. చాలా గొప్ప ఆవిడ కదా అనుకున్నాను. ఇంతకీ సమస్య ఏంటమ్మా అన్నాను. చెప్పాలా వద్దా అనిపిస్తుంది అయ్యా అంది. ఏం పర్లేదు చెప్పండి అమ్మా, మనసులో పెట్టుకో, ప్రార్థన చేద్దాం. మరి ఏం చేద్దాం అంటే, ఇంతకీ ఏమైందో తెలుసా? ఆ బిల్డింగ్లు కట్టేవాడు వాడికి ఏం పోయే కాలం వచ్చిందో ఆవిడ జీవితంలో ఎంటర్ అయ్యి వాడుకున్న రోగాన్ని ఆవిడకి అంటించాడు. ఆవిడకున్న జబ్బు మాత్రం అవి ఎక్కువ కాలం బతికే కాలం కాదు. తెలిసింది, బాధ అనిపించింది. అంటే అయ్యా ఏదో ఇలాంటి ఒక చిన్న ప్రార్థన విషయాలు వచ్చినాయి అని కాదు, కానీ బయట ఇలాంటివే ఎక్కువగా జరుగుతున్నాయి. అంచేత ఏమండి మన వాళ్ళు చూసారా, ఇంతకుముందు నీతిగా న్యాయంగా ఉండేది. రాబోయే రోజుల్లో ఏమండి మన కూతుర్లు కానీ మన కొడుకులు కానీ చక్కగా వివాహాలు అవ్వాలా లేదా సహజీవనాల్లో బతకాలా? ఎలాగున్నాయి ఇప్పుడు? ఎలాగుంది? సహజీవనం తప్పు కాదంటాడు. అలాగే నా పాత నన్ను బాయ్ ఫ్రెండో లేదా ఆడెవడో లేదా నాకు ఉండే ఒక అమ్మాయి ఉండేది నా లైన్లో అని చేత మళ్ళీ అది ఎక్కడో కనిపిస్తుందట. ఇక వీటన్నిటికీ దూరం అవ్వడానికే దేవుడి దగ్గరగా నువ్వు వచ్చావు. దేవునికి స్తోత్రం. తప్పు లేదని అంటలే, మన జీవితాల్లో పొరపాట్లు లేవు అని అంటలే. ఉన్న వాటిలోంచి బయటపడి నిజమైన దేవుని కోసం బ్రతకాలి అని వాక్యం చెబుతుంది. అంచేత 2వ పాయింట్లో మీరు గమనిస్తే కనుక ఏమంటే ఇప్పుడు యోసేపుకి ఎవరూ లేరు, అనాథలాగా జైల్లో పడ్డాడు, సంబంధమైన జైల్లో వేశారు. ఆవిడ ఇక్కడ వరకు నా మాట వినలేదు కాబట్టి మంచిగా జరిగింది అనుకున్నదే జైల్లో ఏడుతున్నాడు అక్కడ. కానీ బైబిల్లో చూసారా 39 వచనం అనుకుంటా, అప్పుడు దేవుడు అతనితో కూడా ఉండెను అని రాశాడు. 39:3లో తర్వాత మీరు చదివితే ఏమండి ఇందులో భలే ఆశ్చర్యంగా ఉంటుంది సార్. ఏమని అంటుందంటే, ఏమండి ఇతన్ని జైల్లో వేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు. కానీ ఆ రూమ్లోకి ఎవరు వచ్చారమ్మా? ఎవరు వచ్చారు? దేవుడు ఏం రాశాడు అక్కడ ఆఖరి వచనాల్లో? యెహోవా అతనికి ఒక్కసారి 39వ అధ్యాయంలో 3 సార్లు అన్నా రాశాడు. అమ్మా ఏ మనిషి అయితే దేవుడు తోడుగా ఉంటాడో, ఏ మనిషి అయితే దేవుడు తోడుగా ఉంటాడో అర్థమైందా? మీరు కొంచెం మనసులో పెట్టుకోండి. ఏమండి ఆఫర్ వచ్చింది. 2వ ఆఫర్ ఏంటట? మొదటి ఆఫర్లో డబ్బు కదా, ఏదో ఆస్తి, ఏదో కొంచెం మీకు ఏదో ప్లాట్ ఇస్తాం లేదా ఏదో చేస్తాం. ఇప్పుడు జరిగే రోజులు అలాగా. అప్పట్లో అబ్రహాం గారికి బస్తాలు వచ్చినా కూడా ఐ డోంట్ వాంట్, నాకు అవసరం లేదన్నాడు అంతే. 2వదిగా ఇప్పుడు ఎవరో ఒక ఆడామే లేదా నేను అంటున్నాను నేను చూసుకుంటాను మగాడే అనొచ్చు, నీకెందుకు నేను పెంచేస్తా నేను పోషించేస్తా, నటి రోడ్లో వదిలేస్తాడు జాగ్రత్త. చాలామంది జీవితాల్లో సహజీవనాలని ఇంకో జీవనాలని నిర్దాక్షిణంగా మన కూతుర్లు మన కొడుకులు పాడైపోతే ఏమో రేపు ఉదయం ఏమండి ఎన్ని కేసులండి. ఎవరో ఒక ఆవిడ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది, నాకు ఇప్పుడు నేను గర్భవతిని, నాయన ఎవరో నాకు తెలియట్లేదు ఈ మనిషి అని, ఎవరినో నాకు తెలియదు, ఆ రోజు ఇలాగా మందు తాగిచ్చారు అది తాగిచ్చారు, ఇవే గొడవలు జరుగుతున్నాయి. ఒక్కటే రిక్వెస్ట్ కోరుతున్నా. 2వది ఏమండి ఇలాంటి అమ్మాయి పిచ్చి కానీ అబ్బాయి పిచ్చి కానీ ఆఫర్ ఉంది కానీ నువ్వు దేవుని మనిషిలా బతుకుతావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చాలామంది వాళ్ళ యజమాన్యం వీడు ఎప్పుడు పోతాడా అని చూస్తున్నారు. ఆడవాళ్ళు ఈ రకం ఉన్నారు, ఆడు పోవాలి అర్జెంటుగా. ఇప్పుడు ఎలాగా ఇంకో లైన్ నడుపుకోవాలట. మగాళ్ళలోనే ఇదే జరుగుతుందబ్బా, మగాళ్ళలో కూడా. ఏట్రా ఇలాగా అని అంటే మీకు తెలియదండి, మాకు కుటుంబ సమస్యలట. వీడు మొఖం మరి అప్పుడు నిబంధనలు చేయలేదా? అప్పుడు మాట ఇవ్వలేదా?
నేను ఒక్కటే చెప్తున్నా, మగాళ్ళవని ఆడోళ్ళవని బహుజాగ్రత్త. ఏమంటే దాంపత్య జీవితం అనేది దేవుడిచ్చిన వరం, ఆశీర్వాదం. అది గుర్తించకపోతే గనుక ఏమి లేదు, జీవితం దీర్ఘకాలం బతికే వాళ్ళు మధ్యలో పోతారు. ఇది మాత్రం నిజం. అర్థమైందా? ఏదో కొద్ది కాలం మందులో మాకో ఏదో వాడతాం, ఆ తర్వాత జెండాపై కపిరాజు అని పైకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. దీర్ఘకాలం బతకాలని అనుకుంటే యోసేపులాగా గొప్పోడయ్యాడు దేవుడు. నానా అందరూ వదిలేశారట్రా నేను, అందరూ దూరం అయిపోయారా? అమ్మ లేదు, బాబు లేడు, అన్నలు లేరు, తోబట్టువులు లేరు, ఎవరూ లేరు. ఏదో అక్కడంటే వాళ్ళు కూడా అన్యాయంగా నీ మీద కేసెట్టారు. కానీ నాన్న నువ్వెవరో నాకు తెలుసు కాబట్టి నాన్న నేను వస్తాను నీ దగ్గరికి. జైల్లో ఉన్నాడు దేవుడు వచ్చి. ఎవరి కోసం? యోసేపు కోసం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులు ఉన్నాడంటే నాకైతే ఆ వచనం చదవగానే అనిపించింది, దేవా ఈ మనిషిని రాజుగారు అంతటోడిని చేసే వరకు దేవుడు వదలలేదబ్బా. దేవునికి స్తోత్రం. ఒక సందర్భంలో ఏ పిచ్చమకం అయితే ఈ వెనకాల బడి చెత్తగా బతుకుదామని అన్నదో ఆవిడకి కూడా భోజనం పంపించేది ఈయనే, అన్నం పంపించేది ఈయనే, రేషన్ పంపించేది ఈయనే. అర్థమైందా? అప్పుడు అనుకోవాలి, దేవుడు మనిషి అంటే ఇలా ఉండాలిరా. ఆ రోజుల్లో మా జీవితం ఏదో పాడైపోదాం. అర్థమవుతుందమ్మా? సరదా అనుకుంటున్నారేమో. దేవుడు దహించే అగ్ని అని ఉందా? ఎబ్రిల్కి రాసిన పత్రిక 13 ఉందమ్మా, చదువుతారా మీరు? అలాంటివి చూస్తే గనక చాలా 13, 12 ఆఖరి వచనంలో ఏమండి, ఆయన ఎవరట? ఆయన దహించు అగ్ని. అయ్యా పొరపాట్లు లేవు అని నేను అన్నాం, ఏదో బలహీనతలు లేవు అని నేను అన్నాం. కానీ ఉన్న వాటిని యేసు ప్రభు దగ్గర చెప్పుకొని మన జీవితాన్ని సరి చేసుకోగలిగితే మన జీవితం చాలా ఉన్నతంగా మారడానికి ఛానల్ ఉంది. దేవునికి స్తోత్రం కదా. ఇందులో చదువుతూ ఉన్నాం కదా, 29వ వచనంలో 12లో చదువుతున్నాం. మన దేవుడు ఎవరట? దహించు అగ్ని. సరే, 2 ఆఫర్లు అయినాయి. ఒకటి ఆఫర్లు ఏంటి? డబ్బు ఆశ చూపించి వెనకొస్తావా, నీ ఏమన్నా నాకు ఇచ్చేసే, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళింది దీనికే కదా, ఇచ్చేస్తాం మీకు అని అన్నాడు. రెండవది, సరి అయిన వయసులో ఏమంటే మన వెనకాల పడే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. ఇంటి ఆయన పొగడకపోవచ్చు కానీ అతడు నిన్ను ప్రేమించి కాపాడినట్టుగా ఎవరు నిన్ను కాపాడలేరు. అర్థమైందా? ఇంటి ఆమె ఒకవేళ ఏమంటే ఆమె చీటికి మాటకి మాట్లాడుతున్నా ఆమె అంత గొప్పగా నీ గురించి శ్రద్ధ వహించే మనిషి లేడు. దేవుడు ఆవిడ్ని పెట్టినందుకు స్తోత్రం. నేను అనుకుంటాను ప్రభువా, నాకు ఇచ్చిన భార్యను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన భర్త, కుటుంబాన్ని బట్టి, పిల్లలను బట్టి దేవునికి మహిమ కలగాలి. ఈ రోజైనా నేను ఒక రిక్వెస్ట్ కోరుతున్నా, ఎక్కడైనా తేడా ఉంటే మర్యాదగా మీ యజమాని దగ్గర, మీ యజమానురాల దగ్గర సారీ చెప్పుకొని మంచి జీవితం ఉండాలని కోరుకోవాలి. సరే, అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. ఇంకొక పాయింట్ చెప్పాలా? 7-8 పాయింట్లు ఉన్నాయి అబ్బా. సరే, ఒక్కటి చెప్తాను, ఏమనుకోరా? ఆపేయమంటే ఆపేస్తా, ఎందుకంటే వెళ్ళిపోయింది టైం, చాలా వెళ్ళిపోయింది. మనం ఇంకా వేరే వాటి కోసం ప్రార్థనలు చేశాం కాబట్టి ఒక్కటి చెప్పాలా వద్దా? మళ్ళీ అవతలకి వెళ్ళాక సార్ మాత్రం ఎప్పుడు ఇంత టైం అంటాడు, చెప్పుకుంటా పోతాడు. అమ్మా, నేను ఎక్కువ మాట్లాడింది ఈయన గురించి తప్ప వేరేదేం లేదు. మీ ముందు నేను నిలబడ్డాను అని అంటే ఆయన గురించే. తనివి తీరా చెప్పాలి, చెప్పే విషయాలు కూడా నేను అందరిలాగా చెప్పడం ఇష్టం ఉండదు. నేను అడుగుతాను, ప్రభువా నేను నీ తరపున మాట్లాడితే ఆ వాక్యం అభిషేకంగా రావాలి. అది నేను నా ప్రభువుని అడిగేది. అది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం నాకు వద్దు, నీ అభిషేకం ఉట్టి పడునుగాక. అప్పుడు మనలో కొందరైనా ఏమవుతారంటే ఏమంటే తప్పించబడడానికి ప్రయత్నాలు ఉంటాయి. జాగ్రత్త. ఒకటి ఏంటట, డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది చాలులేని అక్కడితో దేవుడిని వదిలేస్తారు. లూకాసు వార్త 9వ అధ్యాయం అక్కడ విన్నామా? ఎన్ని చదువుతాం మనం? 25-26 వచనాలమ్మా చదివితే ఒకటి లోకమంతా సంపాదించుకొని ఏమేమో సంపాదించుకొని దేవుణ్ణి వదిలేసుకుంటే ఏం ప్రయోజనం అన్నట్టుగా మనం అక్కడ వాక్యంలో చదువుతాం. కాకపోతే రెండవది, సరిగ్గా ఓ మంచి లైన్లో బతకాల్సిన టైంలో ఏదో పుచ్చోడ్లాగా నా బతుకులో ఎంటర్ అయ్యాడు. బతుకంతా బాధ, ఏమి లేదు, జీవితం పతనం అయిపోతుంది.
అంచేత ఇలాంటి జీవితాలు పతనం కాకుండాలాగిన సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడై ఉండి నిన్ను కాపాడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మూడో పాయింట్ ఒకటి చెప్పేసి ఆపేస్తా. ఈ ఒక్కటి కూడా మూడవది ఇదేంటంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాశాడు? దానియేలు గారికి దేవుడు ఏమండి, అతడు ఎవరు? దానియేలు అనగానే అక్కడ ఏమండి, బాబిలోను దేశానికి బానిసగా వచ్చిన మనిషి ఎవరు చెప్పండి? దానియేలు ఎవరమ్మా? ఎవరో బానిస. వినండి, దానియేలు ఎవరో బానిస. ఎవరో దానియేలు అంతే. ఏ దేశంలో? బబులోను దేశంలో. ఎవరి చేతి కింద? నెబుకద్నెజరు గారి చేతి కింద. ఇప్పుడు అమ్మా, ఈ విషయంలో రాజుగారు ఆ అబ్బాయిని చూశాడు, అతని ఫ్రెండ్స్ని కూడా చూశాక రాజు ఏం చేశాడంటే, అదే భోజనాలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఈ కుర్రోళ్ళకి మాత్రం రాజుగారి భోజనం పెట్టండి అన్నాడట. ఏం పెట్టండి అన్నాడు? చెప్పండి. రాజుగారి భోజనం పెట్టండి అన్నాడట. అప్పుడు రాజుగారి భోజనం అనగానే ఎవరైనా ఇప్పుడు అందరూ ఎక్కువ చెప్పేది ఏంది? కోటి విద్యలు చెప్పండి అబ్బా, అంతేనా కదా? రెక్కాడితేనే కానీ డొక్కాడిని బతుకు కాబట్టి కోటి విద్యలు కూటు కొరక. చాలామంది జీవితాల్లో అమ్మా వారి కడుపే వారికి దేవుడు. అంతేనమ్మా. చాలామందికి ఏది వారికి దేవుడు. కానీ ఇప్పుడు దానియేలు గారికి భలే ఆఫర్ వచ్చింది. ఒరే నేను బానిసను, నేను మన నలుగురు బానిసలు, మనకే ఆఫర్ వచ్చింది? రాజుగారి భోజనం. ఏ భోజనం? రాజుగారి భోజనం ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి సార్. ఎలా ఉంటుందో మీరు చెప్పండి. రాజుగారి భోజనం, ఒక గొప్ప వాళ్ళ ఇంట్లో భోజనం ఉందనుకో, అది ఎలా ఉంటుంది? రాజుగారి భోజనం అనగానే నేను అనుకుంటాను, ఎదరా ఒక 10 ప్లేట్లన్నా ఉంటాయి ఉండవా? ఓ దాంట్లో పాయసం, ఒక దాంట్లో చెప్పండి అబ్బా చికెను, ఒక దాంట్లో అలా ఇంకో దాంట్లో ఇంకా ఏంటంట రొయ్యల కూర, చేపల కూర, చెప్పండి ఇవన్నీ. అయ్యి బాబాయ్, మేక మాంసం అట, అది కోడి మాంసం అట, ఇది పొట్టేలట, ఇవి పక్షులట. మీరు చూడండి, సొలొమోను గారి ఇంటి దగ్గర ఎంతమంది ఎన్ని తినేవాడు తెలుసా? సొలొమోను గారి గురించి నేను తరచుగా చెప్తూ ఉంటాను మీకు. ఏమని? మామూలు రేంజ్ కాదు. అప్పుడు రాజుగారి భోజనం అనగానే ఇవన్నీ కాక అక్కడ మందు ఉంటుంది. ఏముంటుంది? ఇప్పుడు రాజుగారు భోజనం తిన్న తర్వాత వాళ్ళు ఎలాగైపోతారు తెలుసా? బాగా మందు తాగే వాళ్ళు మొక్కలు చూడడానికి గుండులాగా తయారు ఉంటాయి. ఓబొల్లు పనికిరారాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు ఇది మీరు చూడండి. ఇప్పుడు దానియేలు ఏం చేశాడంటే, రాజుగారు ఆర్డర్ ఇచ్చారు, మీరు రేపటి నుంచి రాజుగారు చెప్పే భోజనం చెయ్యాలి, అది ఇది అంటే మాకు వద్దు అన్నాడు. రాజుగారి భోజనం వద్దంటే రాజుగారికి ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎలా ఉంటుంది? చెప్పట్లేదమ్మా. ప్రేమతో రే నేను మీకు ఊరికే పెట్టట్లే, చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో, మంచి నిండుగా ఉండాలి, గుండులాగా ఉండాలి, నేత పీరకాయలాగా ఉండాలి, భలే నిగనిగలాడాలి, ఎవరు చూసినా రాజుగారి దగ్గర ఉన్న మనుషులు అంటే అలాగా. కానీ రాజు ఎవడంటే బహుక్రూరుడు. ఎవరమ్మా? వినాలబ్బా, మీరు ఆలోచన చేయాలి. రాజుగారు అంటే మంచోడేం కాదు, ఉన్న రాజులు ఎంతోమంది ఉన్నారు, కానీ చాలా డేంజర్గా వీడు. కానీ ఇప్పుడు దానియేలు వద్దు అన్నాడు. నేను అనుకుంటాను, ఒకవేళ దానియేలు గారు తరచుగా బైబిల్ చదివాడని ఎవరైనా చెప్తారా? ఎవరైనా ఒప్పుకుంటారా? దానియేలు గారు ఎంతమంది రాజుల కాలంలో అతను ముఖ్య మంత్రిగా లేదా ప్రథమ మంత్రిగా చాలా ముఖ్యమైన స్థానంలో ఉన్నాడో తెలుసా? 3 రాజులు. ఎన్ని రాజులు? 3 రాజులు వాళ్ళ కాలంలో. అమ్మ 5వ అధ్యాయంలో కూడా ఒక వచనం ఉంది, చదువుతారమ్మా. 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ఏమని రాశాడు అక్కడ? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక
ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును అండి నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రమును కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతివిగా ఏలుదు. అంటే అమ్మ ఇప్పుడు దానియేలు వినండి అమ్మ, దానియేలు గారికి ఎలాంటి ఆఫర్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు నేను అనేది ఒకటి, చాలామంది డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారమ్మా. మనమంతా బతికేది డబ్బు కోసమే కదా అంటే డబ్బు కోసం కాదు, బైబిల్ కోసం బతకండి. దేనికోసం బతకాలి? నా ఎంక చూడండి అయ్యా, బైబిల్ కోసం బతకండి. ఇది నిన్ను ఐశ్వర్యవంతుడిగా చెయ్యునుగాక. సొదొమ గొమొర లేదా సొదొమ రాజు లేదా లోక సంబంధమైన వారి ద్వారా వచ్చే దానికన్నా ఈ బైబిల్ గ్రంథం ద్వారా వచ్చే ఐశ్వర్యము నిన్ను ఆవరించునుగాక. నీతిమంతుల యొక్క ఆశీర్వాదం అది ఉన్నతంగా ఉండునుగాక. యెహోవా ఆశీర్వాదం ఏం తెస్తుందట? ఐశ్వర్యాన్ని 10లో లేదా? అందుకే నేను అంటున్నా సార్. ఇక రెండవది, చాలామంది ఏమైనా కూడా వాళ్ళ ప్రధానత్వాన్ని కోల్పోవడానికి కారణం అమ్మాయి పిచ్చి, అబ్బాయి పిచ్చి. ఆడు ఫోన్ చేయకపోతే ఈవిడ అన్నం తింటలేదు, ఈ అమ్మాయి ఫోన్ చేయకపోతే ఆడు ఎలాగా బతకడం అని తెలిసి మరీ స్టైల్ చేసి ఫోన్ చేసి అబ్బోబ్బోబ్బో ఎన్ని గొడవలు అబ్బా. కానీ నా దేవుడు ఇక దేవుడిని కూడా ఉండేటట్టుగా ఎవరో యోసేపు లాగా నువ్వు బతకాలి. యోసేపుని దేవుడు, నాన్న నిన్ను తయారు చేస్తున్నాను రా, పెద్దోడిని చేస్తాను, రాజుగారి దగ్గర సమానంగా ఉండేటట్టుగా నేను నిన్ను చేస్తానా, ధైర్యంగా ఉండు, నేను ఉన్నానుగా, నేను చేస్తానుగా. అమ్మ మన ముగింపు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. చాలా జాగ్రత్త. ఓకే, మూడవది ఎక్కడ? ఒకవేళ ఈ అబ్బాయి పిచ్చిలో పడిపోయి చాలామంది వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోయే వాళ్ళు ఉంటారు. ఒక రకం పెద్దోళ్ళలోనూ ఉంది ప్రాబ్లం, చిన్నోళ్ళను కూడా ఉంటుంది ప్రాబ్లం. జాగ్రత్త పడి ఎవరైనా కూడా నా భర్త కోసం నేను ప్రార్థన చేయాలి, నా భార్య కోసం నేను ప్రార్థన చేయాలి. పెళ్ళి కాని వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం చక్కటి మనిషి దేవుడు ఇచ్చునుగాక, చక్కటి మనిషిని దేవుడు ఇచ్చునుగాక. చేయండి, ప్రార్థన చేయండి, అంతే. మన పిల్లలు ఈ లోక సంబంధమైన వారిగా ఉండనే కూడదు. మూడవది ఏమంటే ఇంకా ఎక్కడ పడిపోతారు జనరల్గా వచ్చేటప్పటికి చాయిస్ ఏంటంటే, అరే రాజుగారి భోజనం చెయ్యరా అంటే చెయ్యను అన్నాడంటే ఏ భోజనం కోరుకున్నాడు ఆయన? ఏ భోజనం కోరుకున్నాడు? మీరు ఆలోచన చేయండి, అంతే. ఒక విధంగా రాజు ఎలాంటి వాడో తెలుసా? 2వ అధ్యాయం అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. అమ్మ 5వ వచనం చదువుతారా? 5వ వచనంలో ఏముందమ్మా? 2వ అధ్యాయం 5వ వచనం ఏం రాశాడు అక్కడ? రాజు, నేను దాన్ని మరిచిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తినీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. అంటే అమ్మా ఇదేమన్నా న్యాయం ఉందా? రాజుగారికి కళ వచ్చింది, ఆయన ముఖానికి కళ మర్చిపోయాడు. కళ మర్చిపోయింది కాక ఇప్పుడు మనుషులందరిని పిలిచి ఏమంటాడో తెలుసా? ఎవర్రా కళలు చెప్పేవాళ్ళు? ఎవర్రా? ఏది పుస్తకాలు చదివిన వాళ్ళు ఎవర్రా? నా గ్రంథాలన్నీ చదివిన వాళ్ళు ఎవరు? వాళ్ళందరినీ పిలుచుకొచ్చాడు. ఎవరెవరినో పిలుచుకొచ్చి వాళ్ళందరికీ ఒకటే స్టేట్మెంట్గా నేను కళగా అన్నాను, ఆ కళ భావం చెప్పాలన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా కళ గురించి కొంతమన్నా చెప్పండి. అదే మీరు అలాగ అడుగుతారని నాకు తెలుసు, కళ మర్చిపోయాను అన్నాడు. కళ మర్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి. ఇదేమైనా బాగుందా? ఇప్పుడు ఇంచుమించుగా అధికారులు ఇలాగే ఎడుతారు, చాలామంది ఇలాగే ఉన్నారు. ఏమనంటే తప్పు నీ మీదే ఎత్తున్నాడు ఏంటండి బాబు, అదేంటి ఎంత చెత్తగాడో మీరు అనుకోవడానికి నేను ఆ వాక్యం చదివించా. ఇంకో మాట చెప్తా, ఇతని గురించి బైబిల్లో మీరు చదివితే ఏమండి, ఇది కూడా మనకు అవసరమేనా అనుకుంటున్నాను. 52 ఇర్మియా గ్రంథం 10వ వచనం 11వ వచనం చదువుతారమ్మా. ఏమండి ఏముంది? ఇర్మియా గ్రంథం 32 అనుకుంటా, చదవండి అమ్మా. 32 10 11వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 32. రైజ్ లార్డ్. నేను క్రయపత్రము వ్రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల
కైకోలును వడంబడికను ముద్రలేని విడుదల కైకోలును వడంబడికను తీసుకుంటుని. సరే అమ్మా, ఓకే, ఒక్క నిమిషం. అది 29, 22 వచనం ఒకసారి చదవండి చూద్దాం. 29, 22 వచనం అది ఎట్లా ఉందో చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలకించుడి, ఆలకించండి. వారు ఇశ్రాయేలీలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించుచు. అమ్మా ఇర్మియా గ్రంథం 52 ఇదే చదవండి అమ్మా. ఈ వచనం ఇది కరెక్టే. 52 10వ వచనం దగ్గర నుంచి చదవండి. అక్కడ ఏమన్నాడు? బాబేలు రాజు సిద్కియా కుమారులను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు అతడు రిబ్లాలో యోధా అధిపతులను అందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి 2 సంకెళ్లతో అతన్ని బంధించి బబులోనునకు అతను తీసుకుని పోయి మరణమగు వరకు. ఒక్క మాట ఇందులో మీరు కొంచెం గమనించండి. ఈ నెబుకద్నెజరు ఎంత చెడ్డోడు అంటే, యుద్ధం చేసి యుద్ధంలో రాజుగారిని ఎత్తుకొచ్చేసాడు, వేరే రాజుగారిని. ఆయన పేరేం పేరు అక్కడ రాశాడు కదా అక్కడ, ఏమండి? బాబేలు రాజు సిద్కియా ఆ కుమారులను అతని కన్నుల ఎదుట ఏం చేశాడట, ఏమండి? కన్నుల ఎదుట చంపించాను. మరియు అతడు ఏంటట, రిబ్లాలో యూదా అధిపతుల నందరిని చంపించాను. బాబేలు రాజు ఏం చేశాడట, సిద్కియా అనే రాజుని ఏం చేశాడంటే కుర్చీలో కూర్చోబెట్టాడు అనుకుందాం. గొలుసులేసి వినండి, గొలుసులేసి కూర్చోబెట్టి ఏమన్నాడంటే, రే వీళ్ళ కుమారులు ఉన్నారు కదా వాళ్ళని పిలుచుకురండి అన్నాడు. వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ముందున్న రాజుగారు ఏం మాట్లాడడానికి లేదు. వాళ్ళ కొడుకులను ఏం చేశాడంటే, రే అతను చూసేటట్టుగా చంపేయండిరా అన్నాడు. చెదగొట్టి చంపేసినట్టు చంపేశారు. ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు సిద్కియా రాజుగారు చూస్తున్నాడు. తన కొడుకులు తన ముందు చచ్చిపోతుంటే కూడా, అంటే బాబిలోను నెబుకద్నెజర్ రాజు ఎంత కఠినాత్ముడు అని అనడానికి 2 రిఫరెన్స్ అంతే చెప్తున్నా. ఏమంటే చంపేశాడు. చంపేసిన తర్వాత వాళ్ళని అలా లాక్కెళ్ళాక అని పట్టుకొని అన్నారు. పట్టుకొని బతుకున్న మనిషిని కళ్ళు పీకించేసాడట. అర్థమవుతుందా మీకు? అంటే అప్పుడు కఠినాత్ముడా కాదా? మరి ఇలాంటి రాజుగారు ఇప్పుడు భోజనం పెడితే తినాలా వద్దా? తినాలా వద్దా? ఏం చేయాలి ఇప్పుడు? దానియాలు ఏం చేయాలి? నాకు వద్దు అంటే పోతావు, జాగ్రత్త. ఇందాక కళ్ళ దగ్గర ఒక చావు వచ్చింది, తప్పించుకున్నా. ఇంకొక రెఫరెన్స్ చెప్తా, ఇది కూడా చూడమ్మా. ఇది ఎలాగుంది అని అంటే 29, 22 వచనం. ఏది? ఇర్మియా గ్రంథం 29, 22 వచనం. ఏముంది అక్కడ? ప్రైజ్ లార్డ్. 22 వచనంలో ఏం చదువుతున్నాం? ఆలకించడి, వారు ఇశ్రాయేలీలలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపించనని అబద్ధపు మాటలు నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేనే ఈ సంగతి తెలుసుకున్నవాడనే సాక్షిగా ఉన్నాను. కాగా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. వారేం చేశారు? ఇప్పుడు అప్పగించాక మీరు చూచుచుండగా అతడు వారిని హరించి హతము చేయించెను. తర్వాత చెరపట్టబడిన బబులోనులో నన్ను యూదావారు నందరును బాబేలు రాజు ఏం చేశాడట, ఏమంటే వాళ్ళని కాల్చి ఏం చేశాడట? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ వచ్చిన ఒక్కటి మీరు చదివి చూడండి. బాబేలు రాజు అంటే ఎవరు? నెబుకద్నెజర్ రాజు. ఎంత కఠినాత్ముడు అంటే పిల్లలిద్దరిని కళ్ళు చంపించేసింది కాక రాజుగారికి కళ్ళు పీకిచ్చేశాడు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఈ వచనంలో మీరు చదివితే కనుక ఏమండి బతుకున్న మనుషుల్ని ఇప్పుడు మన చికెన్ 65 అంటున్నారు చూడండి. అదే పొడుగ్గా అదేదో మాంసం లైన్గా వేసి ఇలా కోసి పెడుతున్నాడు వాడు కదా. అవి ఏం చేస్తున్నారు మన వాళ్ళు? నయ్యో మీరు మంచోళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవించగాక. మీరు అవి ఎక్కడెక్కడ అమ్ముతూ ఉంటారు. ఇలా నిలువుగా కోసి అయ్యి బాబోయ్ ఎంత కాలిపోతుందో అని నేను అంటున్నాను. ఇక బతుకున్న మనుషుల్ని ఇలా తీసుకెళ్ళిపోయి వాళ్ళని అగ్గిలో వేయించేసాడట. అర్థమైందా?
కాలిపోయి చచ్చిపోయారు. అంటే నేను అంటున్నా సార్, ఇలాంటి వాళ్ళు ఏమండి మనకు ఆఫర్ ఇస్తారు, జాగ్రత్త. ఆఫర్లో ఏంటో వచ్చేది, ఒకటేంటి డబ్బు, రెండవది ఏమొచ్చింది, ఇదే జీవితాల్లో బతుకుతూ ఉన్నాం, ఏదో ఎటకారం అనుకుంటున్నాం, ఏదో సరదా జోకు అనుకుంటున్నాం. నేను అంటున్నా అమ్మ, నీ వల్ల ఏ మనిషి చావకూడదు. వింటున్నారా? నీ వల్ల, ఆడామికి నేను చెప్పేది, నీ వల్ల ఏ మగ మనిషి చావకూడదు. మగాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, నీ వల్ల పలానా ఆవిడ చచ్చిపోయింది అనే మాట ఉండకూడదు. మాట ఇచ్చావు, ఏదో అనుకున్నావు, అలాగైపోయింది, ఇలాగై రాకూడదు. మూడవదిగా, భోజనం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతోలైనా ఏమైపోతున్నారు, సరెండర్ అయిపోతున్నారు. కానీ ఈ మూడు, అంటే మన ఇర్మియా దానియేలు గారి గురించి చూస్తే కనుక ఏమన్నాడో తెలుసా? నాకు అవసరం లేదన్నాడు. కావాలంటే చూడండి, దేవుడు పెట్టేదట్టే నేను బతుకుతాను అని అన్నాడు. దేవుడు పెట్టేదమ్మా నీతిమంతులకి ఎక్కువ ఉంటుందని నేను అన్నగానే, తక్కువ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారమ్మా. మనమేం గొప్పోళ్ళలాగా రోజు మాంసం తినేవాళ్ళం కాదు. అలాగే మనం గొప్పోళ్ళలాగా రోజు సుకుమారంగా నెయ్యి వేసుకొని చిక్కటి పెరుగేసుకొని తినేంత స్థాయి ఉండకపోవచ్చు. కానీ ఒక్కటి చెప్తున్నాను, ప్రభు ఏ పూటకు ఆ పూట అనుదిన ఆహారం ఆయన పెడుతున్నాడు కనుక ఆ ఆహారానికి నువ్వేం చేయాలో తెలుసా? ఏమంటే దేవునికి వందనాలు చెల్లించాలా వద్దా? చెప్పండి అమ్మ. మరి ఇప్పుడు అమ్మ ప్రేమతో ఏదో వండింది అనుకో, నేను తిన్నాను టెక్కి చేస్తే ఎలాగా? నేను తిన్నా. మరి ఎవరు పెడతారు సార్? రోడ్డు మీద ఉన్న చెత్త కావాలా? రోడ్డు మీద ఉన్న పనికిరానిది కావాలా? 4 చక్రాల మీద ఆధారపడిపోయి బతికేస్తున్నారు ఇప్పుడు. అమ్మా, నేను తినొద్దు, వాళ్ళు చేసేది వంట కాదు అని అన్నగానే, ఇంట్లో వండేది ఇంట్లో తినండి. అర్థమవుతుందా? ఎప్పుడైనా అమ్మ భోజనానికి కూతురులు కొడుకులు, అమ్మా నువ్వు అన్నం పెడితే ఎంత బాగుందమ్మా అని అన్నారా? ఎలాగ అంటున్నారు. నేను అడుగుతానుండు. ఏది మా జనార్దన్ గారు అమ్మ ఏది వచ్చింది ఇక్కడ? అసలు అంత ప్రేమతో వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి సార్, ఎన్ని పనులు అయినా వాళ్ళు సరి అయిన సమయానికి నీకు ముద్ద ఉండి అన్నీ చేస్తే వద్దు చూస్తాడు దేవుడు. అసలు ఏమీ లేకుండా చేసే రోజు వస్తుంది, అప్పుడు ఎడుతావు, నిలువెల్లా ఎడుతావు. ఎంత ప్రేమతోటండి. నాకైతే అనిపిస్తుందమ్మా, నా కూతురైనా నా కొడుకైనా కుర్రోళ్ళైనా ఏమండి, తల్లిదండ్రులు పెట్టే భోజనం దేవుడిచ్చిన భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రేణుక అమ్మగారు ఎవరో పచ్చళ్ళు చేస్తుందండి, ఆవిడ స్పెషలిస్ట్. ఆవిడ ఒక్కొక్కసారి ఎప్పుడెప్పుడో నేను చూస్తాను. అంటే ఈ అమ్మాయిలు మీరు చాలామంది మంచి కూరలు ఇవన్నీ వండుతారు. కానీ చెప్తున్నా, జనరల్గా కనీసం భోజనం కూర వండకపోయినా కాస్త ఏదో పచ్చడి గబగబా వేడివేడిది, ఏ వంకాయ కాల్చి పచ్చిపులుసు చేస్తుంది మా ఇస్తారమ్మగారు. భలే ఉంటారు. కానీ దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, అయ్యా ప్రభు మనకు అనుదిన ఆహారం ఇచ్చునుగాక. ఆ భోజనానికి మనం సరెండర్ అయ్యి, ప్రభువా దానియేలులాగా, అంటే ఇప్పుడు ఇందులో నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే, మిగిలిన వారికంటే దానియేలు ఎలా కనిపించాడట? ఏమండి, మరి దేవుడు పెట్టిన భోజనమే తిన్నాడు ఆయన, అంతే. రాజుగారి భోజనం వద్దన్నాడు, జనరల్గా బతికాడు. కానీ ఒక టైంలో రండి, నా భోజనం తిన్న వాళ్ళు ఎలా ఉంటారని చూస్తే వీళ్ళందరికన్నా ఎవరు బాగా కనిపించారట? ఎవరున్నారు? దానియేలు కూడా. ఎవరున్నారు? అమ్మా, మన భోజనం గురించి దేవుడి దగ్గర మనం చేసేది ఏంది? ప్రార్థన చేస్తాం. ప్రభువా నేను ప్రార్థన చేస్తాను దేవుడి దగ్గర. ఎలాగో తెలుసా? ముందు మా అమ్మగారి కోసం ప్రార్థన చేస్తా. ఈ పూట ఈ టైంలో నాకు ఈ భోజనం పెట్టావు, ఎందుకంటే అదృష్టం ఇంకేముంది అని ప్రార్థన చేసి ఆవిడని దీవించండి అంటాను, కూరను దీవించండి అంటాను. అది కాక నేను దేవుడిని ఏం అడుగుతానంటే, ఈ ఆహారం నుండి వచ్చే శక్తి నీ కొరకు వాడబడాలి. ప్రభువుని అడుగుతా. ఈరోజు కూడా ఇలా రోజులు గడుస్తున్నాయంటే ఏమి లేదండి, ఆయన పెట్టిన భోజనం అనుదిన ఆహారం. దేవుడి వాక్యాన్ని దీవించగాక. ఇక మిగిలిన ప్రభు మరి ఇంకొక రోజు మనకి ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే మనకు నేర్పించునుగాక. చాలా చక్కటి విషయాలే ఉన్నాయి. అయితే ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఏమండి?